హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు లైవ్లో ఒక చిన్న సంఘటన జరిగింది. అది ఏంటంటే ఇమాన్యుయల్, తనుజ, దెమన్ పవన్, రీతు వీళ్ళ నలుగురు బెడ్రూమ్లో కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ డిస్కషన్లో రకరకాల డిస్కషన్స్ వస్తాయి. అయితే తనుజ ఏమడుగుతుందంటే అక్కడ అంటే డిస్కషన్ మధ్యలో తనుజ ఎందుకో ఇమాన్యుయల్ని ఇలా అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఇమ్ము నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఈరోజు అని అడుగుతుంది ఇమాన్యుయల్ని. అప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే, బాగుంది తనుజ, బాగుంది, కొత్తగా ఉంది అనేసి అక్కడ ఇమాన్యుయల్ అనగానే, నా డ్రెస్ బాగాలేదా అని అంటుంది వెంటనే తనుజ. ఆ డ్రెస్సా, పర్లేదులే, బెడ్షీట్ లాగుంది అంటాడు అక్కడ ఇమాన్యుయల్ కామెడీగా. అయితే ఏంటి అని అనగానే రీతు డెమన్ పవన్ నవ్వుతూ బెడ్షీట్ లాగుందంట అనేసి అనగానే, పర్లేదులే, ఉంది కదా ఏదో ఒక డ్రెస్లే అనేసి అక్కడ తనుజ అంటుంది. ఇంకా అనుకొని అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరికి, డెమన్ పవన్కి, రీతుకి ఇమాన్యుయల్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇంకా తనుజ లో చూసుకొని ఇంకా హెయిర్ని అటు సరి చేసుకోవడం, ఇటు సరి చేసుకోవడం, ఇంటి సెట్ చేసుకోవడం ఒక ½ వరకు చేసి ఉంటుంది. అద్దంలోనే చూసుకుంటూ ఉంటుంది తనుజ. ఆమెకి ఇంకా ఉన్న అలవాటే, కిచెన్లోకి వెళ్ళినా మిర్రర్లో చూసుకుంటుంది, బెడ్రూమ్లోకి వచ్చినా మిర్రర్లో చూసుకుంటుంది. తనుజ మిర్రర్ని వదిలిపెట్టదు, అంటి పెట్టుకునే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళినా కిచెన్లో వర్క్ చేస్తున్నా కానీ అలా వెళ్తుంది, చేసుకుంటుంది హెయిర్. ఇంకా మళ్ళీ వచ్చి అక్కడ కిచెన్లో వంట చేస్తుంది, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ కొంచెం సెట్ చేసుకుంటుంది, హెయిర్ని, ఫేస్ని సెట్ చేసుకుంటుంది, మళ్ళీ వస్తుంది. ఇంకా తనుజ అంటి పెట్టుకునే ఉంటుంది మిర్రర్. అయితే అక్కడ డెమన్ పవన్ అంటాడు, తనుజ ఇవాళ నీ హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది, రోజు ఇలా లీవ్ చేస్తావు కదా, ఈరోజు పాపిడి తీయలేదు, వెనకయ్యో 2 పాయలు తీసి వేసావు కొత్తగా అనగానే ఇంకా అందరు నవ్వుతారు అక్కడ. ఇంకా ఇమాన్యుయల్ ఏమంటాడంటే అక్కడ, అరే నామినేషన్లో కూడా ఇంత ఫీల్ అవ్వలేదు నువ్వు, ఆ పిల్ల హెయిర్ స్టైల్ మీద ఇంత ఫీల్ అవుతున్నావేంట్రా బాబు అనేసి అక్కడ ఇమాన్యుయల్ అంటాడు కామెడీగా. ఇంకా రీతు అయితే తెగ నవ్వుతుంది. నిజమేమో, వీడికైతే అమ్మాయిలు అన్నీ కావాలి, ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నారు, ఏ లిప్స్టిక్ వేసుకున్నారు, ఏ లిప్ గ్లాస్ వేసుకున్నారు, అన్నీ చూస్తాడు వీడు. వీడు ఎవరికి హస్బెండ్ అవుతాడో కానీ అది చచ్చిపోతుంది, తొక్కలో హస్బెండ్ వీడు. ఏ డ్రెస్ వేసుకున్నావేంటి, ఈ లిప్స్టిక్ పెట్టుకున్నావేంటి, ఈ హెయిర్ స్టైల్ వేసావేంటి అని చావ దొబ్బుతాడు వీడు ఇమ్ము అనేసి డెమన్ పవన్ అంటుంది అక్కడ రీతు. ఊరుకోవే, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తాను, తనుజ అడిగింది కాబట్టి చెప్పాను, ఈరోజు కొంచెం కొత్తగా వేసింది హెయిర్ స్టైల్ అని చెప్పాను అనేసి అక్కడ డెమన్ పవన్ అంటాడు. అదేరా నేను చెప్తున్నాను, అన్నీ చూస్తావు నువ్వు అనేసి రీతు అక్కడ డెమన్ పవన్ని అంటూ ఉంటుంది. పోవే, అక్కడ తనుజకు చెప్పాను, నీకేం చెప్పాను, నేను ఎవరితో చెప్పాను అనేసి డెమన్ పవన్ అంటాడు అక్కడ.